నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు మై టీవీ న్యూస్ ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు ఐఐటి మద్రాస్ లో ఆల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్ 2025 లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు ప్రపంచమంతా భారత్ వైపే చూస్తుంది అని సీఎం మయన్మార్ థాయిలాండ్ లో భారీ భూకంపం రిక్టర్ స్కేల్ పై 7.7 తీవ్రత నమోదు కొనసాగుతున్న సహాయక చర్యలు అంతర్జాతీయ సాయం కోరిన మయన్మార్ సైనిక ప్రభుత్వం వక్ఫ్ సవరణ బిల్లుపై టీడీపీ డబుల్ గేమ్ ఆడుతుంది అని వైసీపీ పీఎస్సీ మెంబర్ షేక్ ఆసిఫ్ ఆరోపణ కూటమి ప్రభుత్వం ముస్లిం హక్కులను కాలరాస్తోంది అని విమర్శ భవిష్యత్ భారతీయులదేనని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. మద్రాస్ ఐఐటిలో జరిగిన రీసెర్చ్ స్కానర్స్ సమ్మిట్ లో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. మద్రాస్ ఐఐటి నుంచి వస్తున్న పట్టభద్రులు ఏర్పాటు చేస్తున్న స్టార్టప్ సక్సెస్ రేటు 80% ఉందన్నారు. మద్రాస్ ఐఐటిలో 40% వరకు తెలుగు విద్యార్థులు చదువుతున్నారని గుర్తు చేసుకున్నారు. ఐఐటి మద్రాస్ అనేక విషయాల్లో దేశంలోనే నెంబర్ 1 గా ఉందన్నారు. అగ్నికుల్ స్టార్టప్ గురించి చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. Globally, and at the same time I am having small selfish, that is 30-35% are Telugu community global. Because our party is Telugu Desam Party, while promoting India, while contributing national development, we want to lead India by doing extraordinary work. I want to, as on today, Jewish community is recognizing number 1 community globally in terms of influential community. In 2047, I want to see Indians, top of Indians, Telugu community will be number 1 globally. For this, we are starting with the support of Kamakoti, Quantum Valley. మయన్మార్ లో 7.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఒక్కసారిగా భారీ ప్రకంపనలు రావడంతో భారీ భవనాలు పేకమేడల్లా కుప్పకూలాయి. ప్రజలు తీవ్ర భయాందోళనతో ఇళ్లు కార్యాలయాల నుండి బయటకి పరుగులు తీశారు. ఇందుకు సంబంధించి ఒళ్ళు గుగురుపరిచే వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక భూకంప కేంద్రం సాగింగ్ నగరానికి వాయువ్యంగా 16 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో ఉందని యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. ఇప్పటి వరకు ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదని, ఈ భూకంపం కారణంగా పొరుగున ఉన్న థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ లో తీవ్ర ప్రకంపనలు సంభవించాయి. దీంతో అక్కడ కొన్ని మెట్రో ఇతర రైలు సేవలు నిలిపివేశారు. వక్ఫ్ సవరణ బిల్లుపై టీడీపీ డబుల్ గేమ్ ఆడుతుంది అని వైఎస్ఆర్సీపీ పీఎస్సీ మెంబర్ షేక్ ఆసిఫ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ముస్లిం హక్కులను కాలరాస్తోంది అని విమర్శించారు. ముస్లింల సంక్షేమాన్ని అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తూ పైకి మాత్రం ముస్లింలను రక్షించేవాడిలా నాటకాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో షేక్ ఆసిఫ్ మీడియాతో మాట్లాడారు. ముస్లిం సమాజం మొత్తం వ్యతిరేకిస్తున్న వక్ఫ్ సవరణ బిల్లు విషయంలో చంద్రబాబు రాష్ట్రంలో ఒకలా ఢిల్లీలో మరోలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఈ బిల్లు విషయంలో చంద్రబాబు 2 నాలుకల ధోరణితో వ్యవహరిస్తున్నారని, టీడీపీ మద్దతు మీదేనని కేంద్రం ఆధారపడి ఉందని, ఆ బిల్లును ఆదిలోనే టీడీపీ వ్యతిరేకించి ఉంటే ఇప్పుడు బీజేపీ వరకు వచ్చి ఉండేది కాదని పేర్కొన్నారు. కానీ ఈరోజు ముస్లిం సమాజం మొత్తం వ్యతిరేకిస్తున్న ఈ బిల్లుని చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఒక మాట, అదే పార్లమెంట్లో ఇంకో మాట, ఈ 2 నాలుకల ధోరణిని ఈ రాష్ట్ర ప్రజలందరూ, ముఖ్యంగా ముస్లిం ప్రజలందరూ గ్రహిస్తున్నారు. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఒక్క సవరణ బిల్లుని విశాఖపట్నం బీచ్ కు సమీపంలో దాదాపు 2,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కూటమి ప్రభుత్వం ఏకపక్షంగా లలుమాల్ కు దారాదత్తం చేసేందుకు ప్రయత్నిస్తోంది అని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. విశాఖపట్నం క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ భూములను ప్రైవేట్ సంస్థలకు లీజుకు ఇచ్చే సందర్భంలో
పాటించాల్సిన నిబంధనలకు పాతర వేస్తూ ఏకంగా 99 ఏళ్లకు లీజుకు ఇచ్చేందుకు సిద్ధపడడం వెనుక మతలబేమిటని ప్రశ్నించారు. అంతేకాకుండా ఏకంగా 170 కోట్ల విలువైన రాయితీలను కూడా సదరు సంస్థకు ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం తెగబడింది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది సంపద సృష్టిలో భాగమా అని అడుగుతున్నాను. ఇదేనా సంపద సృష్టించమంటే? ప్రభుత్వం 100 కోట్ల వేల కోట్ల ఆస్తిని 99 సంవత్సరాలకి పారదర్శకత లేకుండా ఒక సంస్థకి ఇవ్వడం అనేది ఎంతవరకు సంబంధించి ఆలోచించమని కోరుతున్నాను. నిజంగా మీకు చిత్తుంటే ఎస్ ఇగో ఇక్కడ ఈ భూమి ఉంది, దీన్ని ప్రభుత్వం అభివృద్ధి చేయదలుచుకుంది, ప్రభుత్వంకి దీని మీద రెవెన్యూ జనరేట్ అవ్వాలి, ఎవరు వస్తారు, ఏ సంస్థ వస్తారు రండి అని ఓపెన్గా మీరు ప్రకటించాలని మా డిమాండ్. ఏపీలోని నంద్యాలలో హిజ్రాలు వీధి పోరాటాలకు దిగారు. భిక్షాటన విషయంలో నంద్యాల పాణ్యం ప్రాంతాలకు చెందిన హిజ్రాల మధ్య ఘర్షణ నెలకొంది. పోలీసుల ముందే కారం చల్లుకుని రాళ్లు విసురుకుంటూ భయానక వాతావరణం సృష్టించారు. పాణ్యానికి చెందిన హిజ్రాలు ఇటీవల నంద్యాలలో భిక్షాటన చేస్తూ ఉండడంగా ఈ గొడవకు కారణంగా తెలుస్తోంది. నంద్యాల పాణ్యం హిజ్రాలు రూరల్ పోలీస్ స్టేషన్ ముందే పరస్పరం ఎదురయ్యారు. ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడడంతో పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. ఈ ఘటనలో 100 మంది హిజ్రాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజమహేంద్రవరం నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసుకోవడానికి కారకుడైన డాక్టర్ దీపక్ ను పోలీసులు అరెస్ట్ చేశారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. ఇది కూటమి ప్రభుత్వం అని, తప్పు చేసిన దీపక్ ఎక్కడ ఉన్నా పోలీసులు పట్టుకుంటారని తాను ముందే చెప్పానన్నారు. అన్నట్లుగానే అతడిని అరెస్ట్ చేయించామని ఎమ్మెల్యే తెలిపారు. అంజలి చికిత్స పొందుతున్న ఆసుపత్రి వద్ద వైసీపీ నాయకులు అటుగా వెళ్లే విద్యార్థులతో ఆందోళన చేయించడం సరికాదని హితవు పలికారు. మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, మహిళల పట్ల తప్పుగా ప్రవర్తించే వారిని వదిలిపెట్టేదే లేదని స్పష్టం చేశారు. ఏదైతే సోదరిమణి అంజలి ఆవిడ బుల్లేని హాస్పిటల్లోనే ప్రాణాలతోటి పోరాడుతూ ఉన్నారో, ఆవిడ ఆ పరిస్థితికి కారణమైన డాక్టర్ దీపక్ ఎవరైతే పరారిలో ఉన్నారో, నేను ఆ రోజు వాళ్ళు కలిసినప్పుడు హామీ ఇచ్చున్నాను. ఇది కూటమి ప్రభుత్వం, తప్పు చేసిన వారు ఎవరిని కూడా ఉపేక్షించబోము, కఠినమైన చర్యలు ఉంటాయి. అలాగే వారు ఎక్కడ దాక్కున్నా తప్పకుండా వారందరినీ పట్టుకొని వారిని శిక్షించే బాధ్యత నేను తీసుకుంటాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రైవేట్ డిగ్రీ కళాశాల మేనేజ్మెంట్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో వైష్ణవి కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా 250 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రైవేట్ డిగ్రీ కళాశాల సమస్యల గురించి, భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ కళాశాల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి కళాశాల మేనేజ్మెంట్ కమిటీ వారధిగా ఉంది పనిచేస్తుంది అని అసోసియేషన్ నాయకులు తెలిపారు. డిగ్రీ కళాశాల ఫీజు రియంబర్స్మెంట్ కళాశాల ప్రిన్సిపల్ అకౌంట్ లో వేసేందుకు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. 18 సమస్యలను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది అని, వాటిల్లో కొన్ని సమస్యలు పరిష్కారం జరిగాయని వివరించారు. అనంతరం నూతన అసోసియేషన్ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. రాష్ట్ర గౌరవ అధ్యక్షులుగా సిహెచ్ విజయభాస్కర్ రెడ్డి, అధ్యక్షులుగా వై రమణాజీ, ప్రధాన కార్యదర్శిగా జి రాజ్ కుమార్ చౌదరి, ట్రెజరర్ గా పి రాజశేఖర్, సహాయ కార్యదర్శిగా వి శ్యామ్ కుమార్లను ఎన్నుకున్నారు. జరిగినటువంటి వాటిని సమీక్షించుకొని భవిష్యత్తు నిర్ణయాలు తీసుకోవడం కోసం ఈ మహాసభ నిర్వహించడం జరిగింది. 250 మంది ప్రతినిధులు 11 యూనివర్సిటీల నుంచి వచ్చినటువంటి మహాసభలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. నూతన కార్యవర్గానికి రాష్ట్ర అధ్యక్షులుగా ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి ఎర్రబోతుల రమణాజీ గారిని, జనరల్ సెక్రటరీగా సింహపురి యూనివర్సిటీకి సంబంధించి రాజ్ కుమార్ గారిని, ట్రెజరర్గా నాగార్జున యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్రొఫెసర్ రాజశేఖర్ గారిని, గౌరవ అధ్యక్షులుగా మన వెంకటేశ్వర యూనివర్సిటీకి సంబంధించినటువంటి విజయభాస్కర్ రెడ్డి గారిని, నలుగురి రాష్ట్ర ప్రధానమైన పోస్టులు. మరో 3 రోజుల్లో పవిత్ర రంజాన్ పర్వదినం వస్తున్న నేపథ్యంలో విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న మసీద్లలో సందడి వాతావరణం నెలకొంది. నెల రోజులుగా ఉపవాస దీక్ష చేపడుతోన్న ముస్లింలకు అన్ని వర్గాల ప్రజలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక్కడ 87వ వార్డు వడ్లపూడిలో మసీద్ ఈ అహ్లే హదీస్ లో జరిగిన కార్యక్రమంలో
ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముస్లింల సమైక్యతను చాటుతూ రంజాన్ ద్వారా ప్రజలకు మంచి సందేశాన్ని ఇస్తున్నారని తెలిపారు. ముస్లిం మైనారిటీలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది అని చెప్పారు. కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ బొండా జగన్, రాజన్ రాజు, షైక్ నూర్ సాహెబ్, మౌలీ సాహెబ్, షైక్ ఇస్మాయిల్, షైక్ అలీ సాహెబ్, అబ్దుల్లా, రహీం తదితరులు పాల్గొన్నారు. మంచిగా స్థిరపడాలని, అలాగే ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని, మతాల సామరస్యానికి చిహ్నంగా మన ప్రాంతం ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా మీకు ఏ అవసరం ఉన్నా సరే మేము అందుబాటులో ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు మన వక్ఫ్ చట్టం మీద కూడా కొన్ని ఆలోచనలు చేస్తున్నాయి. ఎవరేం చేసినప్పటికీ కూడా ముస్లిం సోదరుల పక్షాన ఉండడం మా బాధ్యతగా మేము భావిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా మనకి మన ఆస్తులు పరిరక్షించుకునే విషయంలో కానీ మన అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ మేము ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాం. మేము ఎప్పుడు కూడా ఈరోజు మీరు చెప్పాలంటే విశాఖ జిల్లా పెందుర్తి మండలం చినముసివాడ 97వ వార్డు పరిధిలో ఉన్న ఆక్సిజన్ డిఫెన్స్ కాలనీలో ప్రభుత్వ భూములు గెడ్డల్లో ఆక్రమణలు జరుగుతూ ఉంటే దీనిపై స్థానిక ప్రజలు పెందుర్తి తహసీల్దార్, రెవెన్యూ సిబ్బందికి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని రాష్ట్ర ప్రగతిశీల మహిళా సంఘం ప్రధాన కార్యదర్శి ఎం లక్ష్మి ఆరోపించారు. ఆక్సిజన్ డిఫెన్స్ కాలనీలో జరుగుతున్న ప్రభుత్వ భూముల ఆక్రమణలను తక్షణమే అడ్డుకోవాలి అని కోరుతూ కాలనీలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా లక్ష్మి మాట్లాడుతూ కాలనీలో దర్జాగా ప్రభుత్వ భూములను ఆక్రమిస్తూ ఉంటే రెవెన్యూ అధికారులు స్పందించకపోవడం బాధాకరమన్నారు. ఆక్రమణలకు అడ్డుకట్ట వేసే వరకు కాలనీ ప్రజలకు ప్రగతిశీల మహిళా సంఘం అండగా నిలుస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో సభ్యులు ఇందిరా, రూప, గీత, ఎరుకులమ్మ, లక్ష్మి పాల్గొన్నారు. ఆక్సిజన్ కాలనీలో ఉన్న ఇక్కడున్న ప్రభుత్వ భూములు, గడ్డ పోరంబోకులు, గడ్డలు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఆక్రమణకు గురవుతూ ఇష్టం వచ్చినట్టు మొత్తం గడ్డలకు మూసేసుకుంటూ వాళ్ళు పెద్ద పెద్ద నిర్మాణాలు చేపడుతుంటే రెవెన్యూ వాళ్ళు కనీసం చీమ కుట్టినట్టయినా ప్రవర్తించట్లేదు. కనీసం ఫిర్యాదు రాలేదు, ఫిర్యాదు చెప్పలేదు అనటానికైనా అర్థం లేదు. ఇక్కడున్న ప్రజలంతా ఈ గడ్డలు మూసేయటం వల్ల మేమంతా ముంపుకు గురవుతున్నాము. రేపు భవిష్యత్తులో మా ఇల్లు ఇప్పటికే సెల్లారంతా నీటిలో మునిగిపోతుంది. మొత్తం కూడా గడ్డలన్నీ మూసేసి నిర్మాణాలు చేపడుతున్నారు. మా ఇళ్ళనే ముంపుకు గురైతే భవిష్యత్తులో మా గురించి పరిస్థితి ఏంటి? కాబట్టి గురించి స్పందించండి. రోడ్లు మూసేస్తున్నారు, గడ్డలు మూసేస్తున్నారు, అడిగిన వాళ్ళు మీరు దౌర్జన్యం చేస్తున్నారు, ఏంటి రుబాబు? కాబట్టి రెవెన్యూ వాళ్ళారా మీరు సర్వే చేయండి అని చెప్పేసి ఎన్నిసార్లు ఫిర్యాదు ఇచ్చినా రెవెన్యూ డిపార్ట్మెంట్ సమగ్ర సర్వే చేయట్లేదు. ఇక్కడ ఉన్న మొత్తం గడ్డలు ఏదైతే ఆక్రమణ, గడ్డలు, పోరంబోకులు, ప్రభుత్వ స్థలాలు యథేచ్ఛగా ఆక్రమణ గురై డబ్బున్న వాళ్ళు, పలుకుబడి ఉన్న వాళ్ళు, అధికారంలో ఉన్న వాళ్ళు వాటన్నింటినీ కూడా గట్టి నిర్మాణాలన్నీ కూడా చేసుకొని పెద్ద పెద్ద అపార్ట్మెంట్ వెళ్తుంటే ఇక్కడే ఉంది చూడండి ప్రభుత్వ భూమి అని చెప్పి ఉన్న బోర్డు పీకి ఇచ్చి పడేసి గడ్డలో పడేశారు. ఎవరికి దిక్కు దివారా లేదు. ఆ బోర్డు పీకేసిన సంబంధించిన విశాఖ ఉక్కు కాంట్రాక్ట్ కార్మికులు తమ భవితవ్యంపై ఆందోళన చెందుతున్నారు. ప్లాంట్ లో కాంట్రాక్ట్ కార్మికులను అర్ధాంతరంగా తొలగించడాన్ని నిరసిస్తూ హెచ్ఓడి మరియు ఈడీ వర్క్ కార్యాలయాల వద్ద ఆందోళన చేపట్టారు. న్యాయం చేయాలి అంటూ నినాదాలు చేశారు. కార్మికులు మాట్లాడుతూ ఉత్పత్తిలో ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నప్పటికీ కాంట్రాక్ట్ కార్మికులను తొలగించడం అన్యాయమేనన్నారు. ప్లాంట్ లో కార్మికులంతా దినదిన గణంగా పనిచేస్తున్నారని ఈ సమయంలో కాంట్రాక్ట్ కార్మికులను తొలగించడం బాధాకరమన్నారు. ఇదే జరిగితే వేలాది కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా జిల్లాలోని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి కాంట్రాక్ట్ కార్మికులు కొనసాగేలా చర్యలు తీసుకోవాలి అని కోరారు. ఈరోజు కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు కార్మికులందరూ కూడా పట్టుబడి ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ జీవన ఉపాధి పోతుంది, జీవితమే పోతుందని భావిస్తూ ఏవైతే కార్మిక సంఘాలు వాళ్ళ కోసం పిలుపునిచ్చాయో దానికి కట్టుబడి ఫేస్ స్కాన్ వేయడం మానేశారు. అదేవిధంగా విధుల్లోకి వెళ్లకుండా విధులను బహిష్కరించి హెచ్ఓడి ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తూ నిర్వహిస్తున్నారు. ఈరోజు స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ ఎంత మొండిగా వ్యవహరిస్తుందో, జీతాలు ఇవ్వకపోయినా సరే కార్మికులందరూ పనిచేస్తున్న తరుణంలో కార్మికులందరినీ తొలగించి బయటను పెట్టేయాలని చెప్పి ఆలోచన ఈ ఒక మేనేజ్మెంట్ చేసింది. అదేవిధంగా నిన్న మొన్న ఆర్ఎల్సీ దగ్గర మొన్న మీటింగ్ అయింది. నిన్న మేనేజ్మెంట్ చర్చలు చేశారు. వాళ్ళకి అవకాశం కూడా ఇచ్చాము. సార్ మీరు బయోమెట్రిక్లో 240 మందిని రీప్లేస్మెంట్ చేయండి, లేని ఎడల మీరు ఏదైతే మెడికల్ పేరుతో భయాందోళన చేస్తున్నారో ఆ మెడికల్ అవాయిడ్ చేయండి అని చెప్పడం జరిగింది. దాన్ని వాళ్ళు తాత్కాలికంగా అనకాపల్లి జిల్లా వి మాడుగుల మండలం శంకరం పంచాయతీలోని తాడివలస, గొప్పూరు, రాయిపాలెం, రాజంపేట, వెలగలపాడు, కొత్తవలస, మామిడిపాలెం గిరిజన గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించి కొత్తవలస, తాడివలస గెడ్డలపై వంతెనలు నిర్మించాలి అని 7 గ్రామాలకు చెందిన వందలాది మంది ఆదివాసీ గిరిజనులు డిమాండ్ చేశారు. ఆయా గ్రామాల మహిళలు కిష్టంపాలెం, గొప్పూరు,
నుండి 16 కిలోమీటర్ల దూరం పాదయాత్ర నిర్వహించి మాడుగుల ఎంపీడీఓ కార్యాలయం ఎదుట మోకాళ్లపై కూర్చుని నిరసన తెలిపారు. పవన్ కళ్యాణ్ బాబు మా గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించండి అంటూ చేతులు ఎత్తి వేడుకున్నారు. వీరికి మద్దతుగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న, మండల కార్యదర్శి ఇరట నరసింహమూర్తి, కె భవానీ, బీటీ దొర పాదయాత్రలో పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గంలోని శంకరం పంచాయతీలోని కొత్త వలస నుండి ఇటు కిష్టంపాలెం వరకు ఏదైతే ఉందో 7 గ్రామాలకు సంబంధించినటువంటి ఏటవతలు ఉన్నాయో ఆ ఏటవతలు ఉన్నటువంటి 7 గిరిజన గ్రామాలకి ప్రభుత్వం రోడ్డు వేస్తామని చెప్పేసి 9,20,00,000తోనే గత ప్రభుత్వం మంజూరు చేసింది. దానికి 2.5 కోట్ల రూపాయలు ఇటు పనులు ప్రారంభించి పనులు చేశారు. చేసిన తర్వాత ఎన్నికలు వచ్చే రోడ్డు అటువంటిది నిలిచిపోవడం అటువంటిది జరిగింది. ఈ రోజు వరకు 10 నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి. ఆ రోడ్డుకి అతి లేదు, గతి లేదు, ఈ రోజు పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. గత సంవత్సరం కొత్త వలస బ్రిడ్జి నిర్మాణం చేయకపోవడం వల్ల గట్లోనే గిరిజనుడు ఒక ఆయన నన్ను బతికించండి మహాప్రభు, నాకు ప్రాణం పోయండి అని చెప్పేసి ఏటవతల నుండి ఏడుస్తూ ఉంటే 108 అవతల నుండి ఏమీ చేయలేని పరిస్థితుల్లో నిస్సాయి స్థితిలో గిరిజనుడు చనిపోవడం అటువంటి జరిగింది. ఒక మహిళ తాటి వలస దగ్గర నన్ను డెలివరీ తీసుకెళ్ళండి అని చెప్పేసి 108 వెళ్ళకపోతే అక్కడ గెట్లోనే డెలివరీ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి డోలు మోతలు గిరిజన గ్రామాల్లో ఇప్పటికీ తప్పట్లేదు. ప్రభుత్వం డోలు మోతలు ఉండడానికి వీలు లేదని చెప్పేసి డోలు మోతలు మేము అరికడతామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. కానీ ఎక్కడా కూడా ఆచరణలో ఇది జరిగినటువంటి పరిస్థితి లేదు. మహిళల ఆర్థికాభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఆవరణలో స్వయం సహాయక సంఘ సభ్యులు 25 మంది మహిళలకు ఎలక్ట్రికల్ బైక్లను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కమిషనర్ కేతన్ గర్గ్ మాట్లాడుతూ స్వయం సహాయక సభ్యుల యొక్క కుటుంబాలకు తోడ్పాటు అందించాలి అనే ఉద్దేశంతో మెప్మా ద్వారా ర్యాపిడో భాగస్వామ్యంతో వివిధ బ్యాంకుల రుణ సదుపాయంతో వీటిని పంపిణీ చేయడం జరుగుతోందన్నారు. మహిళల భద్రతకు ఇప్పటికే ప్రభుత్వం శక్తి యాప్ను అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దీనికి కూడా ఉందా జీపీఎస్ ట్రాకింగ్ మీ దగ్గర ఉండాలి. యాక్చువల్గా మా యాప్లో ఈవెన్ నార్మల్ వెహికల్ కూడా జీపీఎస్ యాప్. విశాఖ జిల్లా పెందుర్తి మండలం చినముషివాడ గ్రామంలో ఉన్న మసీద్ లో ఏనూరాని కమిటీ రంజాన్ పర్వదినం పురస్కరించుకుని మసీద్ గౌరవ సలహాదారులు షేక్ బాబురావు, మసీద్ అధ్యక్షుడు షేక్ బృహాన్ ఆధ్వర్యంలో ముస్లిం ప్రజలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముస్లింలకు అన్ని మౌలిక వసతులు అతి త్వరలో కల్పిస్తామని హామీ ఇచ్చారు. రంజాన్ మాసంలో ముస్లింలు భక్తి శ్రద్ధలతో ఉపవాసాలు ఆచరించడం గొప్ప సాంప్రదాయం అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సేనాపతి వసంత, శంకర్ రావు, పీలా శ్రీనివాసరావు, పలువురు కుటుంబ నాయకులు పాల్గొన్నారు. మీరు అందరి కోసం చేసే ప్రార్థనలు మనస్ఫూర్తిగా మీరు అభినందనీయులు. తప్పకుండా ఆ అల్లా ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి మీరు కొన్ని విషయాలు, కొన్ని కోరికలు కోరారు. పెందుర్తి, చిన్న ముషిరివాడ, పెందుర్తి తప్ప మిగతా ప్రాంతాల్లో కబ్రస్థాన్లు కూడా లేవు. సరిపల్లిలో ఉన్న వసతులు లేవు. తినగాడి, రాంపురం, లక్ష్మీపురం ఇలాంటి ప్రాంతాల్లో ఆ కబ్రస్థాన్లు వసతులు కలగజేయమని, అలాగే ఒక చిన్న ముషివాడలో మౌలిక వసతులు, పెందుర్తిలో మౌలిక వసతులు కలగజేయమన్నారు. ఈద్ గారు ఒకటి మండలానికి ఒకటి కావాలని చెప్పి కోరారు. 1 నెల 2 నెలల్లోనే మీకు అన్ని పనులు చేసే బాధ్యత నేను తీసుకుంటానని కూడా మీకు ఆశిస్తా ఉన్నాను. తప్పకుండా అందరూ అన్నదమ్ముళ్ళలాగా కలిసిమెలిసి ఉందాం, కలిసిమెలిసి పనులు చేసుకుందాం. మీకు ఏ కష్టం వచ్చినా ఒక అన్నలాగా నేను ఉంటాను. అలాగే వార్తలోని ముఖ్యాంశాలు. ఐఐటి మద్రాస్లో ఆల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్ 2025లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు ప్రపంచమంతా భారత్ వైపే చూస్తోంది అని సీఎం. మయన్మార్, థాయిలాండ్లో భారీ భూకంపం, రిక్టర్ స్కేల్పై 7.7 తీవ్రత నమోదు. కొనసాగుతున్న సహాయక చర్యలు. అంతర్జాతీయ సాయం కోరిన మయన్మార్ సైనిక ప్రభుత్వం. వర్క్స్ సవరణ బిల్లుపై టీడీపీ డబుల్ గేమ్ ఆడుతోంది అని వైసీపీ పీఎస్సీ మెంబర్ షేక్ ఆసిఫ్ ఆరోపణ. కూటమి ప్రభుత్వం ముస్లిం హక్కులను కాలరాస్తోంది అని విమర్శ.
వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే మైటీవీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.